Welcome to SV News. ఈ రోజు నిన్న అయిందని సిట్ అధికారులు ఇచ్చారు. దాంట్లో ఆవు కొవ్వు ఉందా పంది కొవ్వు ఉందా అనేది తర్వాత పరిశోధన తేల్తారని మన నాయకులు ఒక పక్క చెప్పుకుంటూనే ఆయన ఏందో పెద్ద వీరుడిలాగా సూర్యుడిలాగా అంబటి రాంబాబు ఒక 80 మందిని గోండాలు వేసుకొచ్చి ఆయన మనం వేసిన ఫ్లెక్సీలు చింపుతూ ఆయన వాడిన భాష ప్రపంచంలో ఏ నాయకుడు వాడడు. ఆయన ఒక మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ గా చేశాడు, ఎమ్మెల్యేగా గెలుచున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. అటువంటి దరిద్రమైన మాటలు ఈది రౌడీలు కూడా మాట్లాడరు. అంత దుర్భాషలాడినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని ఈ రోజు వెంకటగిరి మా నాయకుడు కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. మనందరికీ తెలుసు, టీడీపీ గవర్నమెంట్ వస్తానే చేప్రోలు కిరణ్ అనే అతను టీడీపీలో ఒక నాయకుడిగా ఉండి మంచి విషయాలని మన మీడియాకు తెలియజేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైన ఒక మాట అన్నాడు ఆమెను భారతమ్మని. దాంతో ఆ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి వాడిని చంపేయాలా, వాడిని నాలుగు కోసేయాలని పెద్ద రచ్చ చేసి రచ్చను సృష్టించాడు. ఈ రోజు నీ పరిస్థితి ఏంది, నీ బతుకేంది? వెంటనే చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నాడు. కిరణ్ ని అరెస్ట్ చేయించాడు, జైల్లో పెట్టించాడు. ఈ రోజు దాకా కిరణ్ వాయిసే లేదు. అది క్రమశిక్షణ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తానే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు అమ్మ కడుపులో పుట్టిన దానికి బాధపడాలని, అంటే అమ్మ కడుపు జన్మించిన దానికి బాధపడాలని ఆయన చెప్తే దాన్ని ఆ రోజు రద్దు చేస్తే అసెంబ్లీ సాక్షిగా అమ్మను నేను గౌరవించాలా, ఆ ఉద్దేశం అనలేదని బహిరంగంగా సమాపణ చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన కడుపులో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పచ్చి బూతులు తిడతా అంటే వాళ్ళకి ఫోన్ చేసి పరామర్శించి నువ్వు ధైర్యంగా ఉండు నాయన, ఇంట్లో నేనున్నా, నీకు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అని అడగతాను ఈరోజు సభాముఖంగా. నీ తండ్రి నుంచి నేర్చుకో, నువ్వు నీకు అనుభవం లేదు, ఏమీ లేదు. నీ అనుభవస్తులతో దగ్గర పెట్టుకో, అనుభవంతో పాలన చేసిన వాళ్ళని అనుసరించు. ఈ రోజు రాష్ట్రాన్ని ఎవరికైనా సరే తల్లి ఒకటే, తల్లిని అవమానపరిస్తే భారతదేశ సంస్కృతిని అవమానించినట్టే. మన పెద్దలు ఏం చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ పార్టీ తల్లిని అగౌరవపరిచి ఈ రోజు భారత సంస్కృతికి సాంప్రదాయాలని మట్టిలో కలిపిన వ్యక్తి ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని నేను తెలియజేస్తున్నా. అతను అంబటి రాంబాబు కాదు, ఆంబూతు రాంబాబు గారి గురించి మాట్లాడరు. వారి ఉద్దేశం ఒకటే, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. రాబోయేటువంటి 20-30 సంవత్సరాల్లో కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చేటువంటి అవకాశం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అరెస్టులు చేస్తే ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు బ్యాడ్ నేమ్ తేవాలనేటువంటి ఉద్దేశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే పని లేదు. ఈరోజు ఆ రోజు సిట్టు దర్యాప్తు తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో చేసింది వాళ్ళు, నిజాలు తేల్చాల్సింది వాళ్ళు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు జరిగినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు హిందుత్వం మీద వాడి ఉద్దేశం ఒకటే, హిందువులందరూ కూడా వారు ఈ యొక్క కల్తీ నెయ్యి ఏదైనా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి హిందువుని
నానాటికి క్షీణింపజేసి వాళ్ళ ఆరోగ్యాలను క్షీణింపజేసి చచ్చిపోయే విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పి చాలా మంది పెద్దలు చెప్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఆంబోతు రాంబాబుని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పదయాలను ఉపయోగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు ధర్నాలు చేసినా ఇంకోటి చేసినా ఏం మాట్లాడినా నిజాయితీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి మన బుద్ధి చెప్పారు. ఒక రెండు నామాలు పెట్టారు. ఈసారి వాళ్ళు జీరో స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అందరూ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అటువంటి పార్టీలని ఎవరు ఓటేసే పరిస్థితి రాకూడదు. రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, తర్వాత మనకి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వాళ్ళు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మనం సామాన్య ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లి మన ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తూ వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరము మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఇది నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు. తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఒక ఈద్ రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈద్ రౌడీ పొరికి వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. ఆడికి వెళ్ళేప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు. సంతకం పెట్టమంటే తిరిగి వచ్చే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుగుంటల స్వామి వెంకటేశ్వర స్వామిని ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటు ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు. ఇక మీద అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది అర్థమైంది. ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి పట్టేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులను అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్ నాడు మానేసిపోయాడు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అనుభవించింది కాబట్టి ఈ రోజు మహేష్ నశించాలి
అంబటి రాంబాబు నాయకత్వం, తెల్లాలి నారా లోకేష్ నాయకత్వం, తెల్లాలి నారా లోకేష్ నాయకత్వం, తెల్లాలి మన నాయకత్వం.